టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రాత్మక అడుగు వేస్తుంది. ఏపీలో నేడు క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ సెంటర్ ప్రారంభం కానుంది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అమరావతిలో భారత క్వాంటమ్ విప్లవం సాకారం అవుతోంది. క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ద్వారా ఏపీ నుంచి నూతన టెక్నాలజీ యుగానికి శ్రీకారం చుడుతున్నారు. నేటి కార్యక్రమంలో భాగంగా 1Q క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రాత్మక అడుగు వేస్తుంది. ఏపీలో నేడు క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ సెంటర్ ప్రారంభం కానుంది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అమరావతిలో భారత క్వాంటమ్ విప్లవం సాకారం అవుతుంది. క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ద్వారా ఏపీ నుంచి నూతన టెక్నాలజీ యుగానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. సంతోష్, టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రాత్మక అడుగు. ఏపీలో నేడు క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ సెంటర్ ప్రారంభంకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక ఏదైతే ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత అనంతరం కూడా ఇటు అమరావతి వేదికగా అయితే ఇంకా భారత క్వాంటమ్ విప్లవం అనేది కూడా సాకారం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇటు కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. ఏదైతే ఇటు క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ తో కూడా ఇటు ఏపీ నుంచి నూతన టెక్ సెటం అనేది కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు ఏదైతే ఇటు వరల్డ్ క్వాంటమ్ డే సందర్భంగా కూడా ఇటు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ఇటు 14న ఏదైతే ఈ రోజు 1Q క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. ఇది ఒక దేశ చరిత్రలోనే కీలక ఘట్టంగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ వేదిక కానున్నట్టుగా ఇటు కూటమి ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ యొక్క క్వాంటమ్ బెడ్ అనేది కూడా అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అవుతున్నటువంటి నేపథ్యంలోనే రిఫరెన్స్ ఫెసిలిటీ తోటి ఒక టెక్ టెక్నాలజీ నూతన అధ్యాయానికి అయితే కనుక ఇటు నాంది పలకనుంది కూటమి ప్రభుత్వం. ఇటు గన్నవరంలోని మేధా టవర్స్ తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ లో కూడా ఏర్పాటవుతున్నటువంటి 1Q పేరిట రెండు వేరు క్వాంటమ్ టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆవిష్కరించనున్నారు. దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా అయితే కనుక ఈ రోజు నుంచి ఏపీ అవతరించనున్నట్టు కూడా తెలుస్తుంది. దేశీయంగా తయారైనటువంటి క్వాంటమ్ రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీతో ఏదైతే క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ ని పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి అయితే కనుక రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే ఇటు సాఫ్ట్వేర్ టెక్నాలజీలో భాగంగా ఒక సిలికాన్ వ్యాలీ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇటు క్వాంటమ్ వ్యాలీ అనేది కూడా ఇటు అమరావతి రాజధాని అనేది కూడా వేదిక కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అనంతరం ఇది ఒక క్వాంటమ్ టవర్స్ అంటే ఒక టవర్స్ ని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ చేసే విధంగా కూడా విదేశాలకి ఎక్స్పోర్టింగ్ చేసే విధంగా కూడా ఈ రోజు ఈ యొక్క అమరావతి రాజధాని అనేది కూడా వేదిక కానున్నట్టు కూడా తెలుస్తోంది. స్వదేశీ టెక్నాలజీ తోటి రిఫరెన్స్ ఫెసిలిటీ అనేది కూడా ఇటు ఈ రెండు క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను పూర్తిగా స్వదేశంలో తయారైనటువంటి ఉపకరణాలను ఉపయోగించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు మేధా టవర్స్ లో క్యూబీటెక్ సంస్థ 1Q పేరిట క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్ ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మాత్రం ఇటు 1S పేరిట సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో క్వాంటమ్ టెస్ట్ బెడ్ ని అయితే నిర్మించడం కూడా జరుగుతోంది. అయితే ఏదైతే ఇందులో భాగంగా IBM పలు కీలకమైనటువంటి ఎల్ఎన్టీ సంస్థలు అయితే కనుక ఈ యొక్క క్వాంటమ్ టెస్ట్ కి సంబంధించినటువంటి ప్రక్రియలు అయితే కనుక భాగస్వామ్యం అవడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క క్వాంటమ్ టెస్ట్ బెడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ సహా ఐఐటి ప్రొఫెసర్లు, క్వాంటమ్ రంగంలోని పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలు, క్వాంటమ్ ఇన్నోవేషన్ స్టార్టప్ల ప్రతినిధులు వీరందరూ కూడా హాజరు కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా ఏపీలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్ గా అయితే కనుక 1,50,000 మందికి పైగా కూడా విద్యార్థులు ఈ రోజు ఆవిష్కరించబోయేటువంటి కార్యక్రమాన్ని వీక్షించేలా కూడా ఇటు ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే సంతోషి, అమరావతి క్వాంటమ్ వ్యాలీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సంతోష్? మేజర్ గా ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా 1Q అనేది కూడా టెస్ట్ బెడ్డింగ్ అనేది
ఆవిష్కరిస్తున్నటువంటి నేపథ్యంలోనే త్వరలోనే ఇక మరిన్ని టవర్స్ ని ఏర్పాటు చేసి, అంటే ఏదైతే ఈ యొక్క కండక్టర్స్ ని తయారు చేసి ఇంపోర్ట్ అంటే ఎక్స్పోర్టింగ్ చేసేలాగా కూడా మరికొన్ని సంవత్సరాలు, అంటే దాదాపు సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఇటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా అంటే టవర్స్ ని ఏర్పాటు చేసి, ఆ టవర్స్ ని ఏర్పాటు చేసిన అనంతరం కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క క్వాంటమ్ టవర్స్ ని రెడీ చేసిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చే యోచనలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే 3 సంస్థలకి ఈ యొక్క క్యాబినెట్ అనేది కూడా క్వాంటమ్ టవర్స్ లో భాగంగా కూడా 3 సంస్థలని ఆమోదించడం కూడా జరుగుతోంది. ఈ రీసెంట్ గా జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో భాగంగా అయితే ఇంకా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో టవర్స్ నిర్మించి మరిన్ని సంస్థలు ముందుకొచ్చి దాన్ని వేగవంత ప్రక్రియ జరిగేలా కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క క్వాంటమ్ టవర్స్ ని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం కాకుండా ప్రపంచంలోని నెంబర్ 1 స్థాయిలో అయితే కనుక ఇటు ఏపీ రాజధాని అమరావతిని నిలబెట్టే దిశగా అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. సంతోష్, అంతర్జాతీయ సంస్థలు గూగుల్, ఐబిఎం వంటివి ఈ కేంద్రంతో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందా సంతోష్? ఇప్పటికే విదేశాల్లో చూసుకున్నట్లయితే కనుక ఇటు జపాన్, అమెరికా లాంటి ఆ దేశాల్లో ఇప్పటికే ఐబిఎం, గూగుల్ లాంటి సంస్థలు ఈ యొక్క క్వాంటమ్ అనేది కూడా క్వాంటమ్ సంస్థల్లో అయితే కనుక భాగస్వామ్యం అవడం, దీంతో భాగంగా ఇటు తర్వాత అనంతరం కూడా భారతదేశంలోని ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ టవర్స్ ని ఏర్పాటు చేసే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా ఈ గూగుల్, ఐబిఎం లాంటి సంస్థలు సైతం కూడా ఇందులో భాగస్వామ్యం అవడంతో ముందుకు రావడం, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో టెక్నాలజీని మరింత వేగవంతం, అంటే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2047 లక్ష్యంగా అయితే కనుక దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలోనే ఆ యొక్క లక్ష్యాల్లోనే ఇటు ఏపీ అమరావతి రాజధాని కూడా ఉంచేలాగా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా లాంటి లక్ష్యాలతో అయితే కనుక ఇటు ఏపీ భాగస్వామ్యం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క మెగా టవర్స్, అదేవిధంగా క్వాంటమ్ టవర్స్ ఇవన్నీ ఏర్పాటు దిశగా అయితే కనుక టెక్నాలజీని మరింత వేగవంతంగా పుంజుకునేలాగా ఇటు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.